బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే చూసుకుంటే టాప్ 5లో గౌతమ్, నిఖిల్, అలానే అవినాష్, ప్రేరణ, నబిల్ ఉన్నారు. అయితే 5th ప్లేస్లో ఉన్న అవినాష్ ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక 4th ప్లేస్లో ఉన్న ప్రేరణ కూడా ఎలిమినేట్ అయిపోయి డబుల్ ఎలిమినేషన్ కారణంగా బయటకు వచ్చేసింది. ఇక చివరిలో నబిల్, నిఖిల్, గౌతమ్ టాప్ 3లో నిలవగా అయితే ఈ ముగ్గురికి సూట్ కేస్ ఆఫర్ ఇచ్చాడు మన బిగ్ బాస్. అయితే సూట్ కేసులో దాదాపు 30 లక్షల రూపాయలు ఉన్నాయని, ఎవరు తీసుకుంటారో తీసుకొని బయటకు వచ్చేయచ్చు అని బిగ్ బాస్ పుష్ప టీంతో చెప్పించారు. అయితే ఆఫర్ని మిస్ చేసుకోకుండా నబిల్ బాక్స్ని తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇందులో భాగంగానే విన్నర్ నిఖిల్ అని కాసేపు, గౌతమ్ కృష్ణ అని కాసేపు ప్రచారాలు చాలా జోరుగా జరిగాయని చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ని చూసుకుంటే అందరూ ఊహించినట్టే అందరంత ఎత్తులో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్నే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అని ప్రకటించారు. ఇక గౌతమ్ని రన్నర్గా చేశారు. ఇక వీరిద్దరిని విన్నర్ రన్నర్గా డిక్లేర్ చేశారు. ఇక నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేయడంతో అభిమానులు వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని చెప్పచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిఖిల్ అభిమానులు ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ విన్నర్ అని చెప్పడంతో అదే ఈరోజు నిజం కావడంతో వాళ్ళు సంబరాల్ని చేసుకుంటున్నారు.